మన నిత్య కార్యక్రమాల్లో భాగంగా ముందుగా శ్రీ విఘ్నేశ్వర పూజా విధానం. మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మన కార్యక్రమ నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండటానికై మన ఇష్టదైవమైనటువంటి ప్రథమ పూజ్యుడైనటువంటి మహాగణాధిపతిని పూజించుకొని వారి అనుమతితో ఇతర దేవతా పూజలు మనం ప్రారంభం చేస్తూ ఉంటాం. అందుకే మన ఇక ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని. బయటకు వెళ్లే సమయంలో కానీ ఎవరైతే శ్రీ మహాగణాధిపతిని మనసారా హృదయపూర్వకంగా ప్రార్థించి వెళ్తారో వారికి ఎటువంటి ఆటంకములు కలగవు అని విఘ్నేశ్వర పూజా మంత్రాల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. మరి అటువంటి ఈ విఘ్నేశ్వర పూజా మంత్రాలను మీరందరూ కూడా నేర్చుకోవడం వల్ల ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి అనే చవితి నాడు వచ్చేటువంటి వినాయక చవితి పండుగను మీరు స్వయంగా ఇంట్లో ఉండి ఈ పూజా విధానం అంతా జరిపిస్తూ మీ తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని కలిగించవచ్చు. ఆ మహాగణాధిపతి యొక్క ఒకసారి చెప్పుకుందాం. నేను చెప్తూ ఉంటాను, మీరందరూ కూడా పలకండి. మొట్టమొదట ఓంకారం. శ్రీగురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిస్సీదసావతి శ్రీనామవిత్ర్యవతు. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః. ధ్రువాణి నిర్మచింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే
आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसा गुरुघण्टारवं तत्र देवताह्वानलाञ्छनम् यस्मरेत् सत्यसाईशम् सदाख्याभ्याम् ॐ श्री साईराम ॐ श्री साईराम आचम्या ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ संकर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ भुवेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः दीपाराधनं कृत्वा दीपत्वं ब्रह्मरूपोऽसि ज्योतिषां प्रभुरव्ययम् सौभाग्यं देहि पुत्रांश्च सर्वान् कामांश्च देहि मे उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषामविरोधेन ब्रह्मकर्म समारभे ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मृदं ब्रह्मभूर्भुवस्सु वरो మన దేశం పుణ్యక్షేత్రాల దేశం. వివిధ ప్రదేశాలలో వివిధ దేవుళ్లకు వివిధ రకాలుగా అనేక దేవాలయాలు మనం నిర్మించిన వాళ్ళలో సామాన్య ప్రజలున్నారు, మహారాజులున్నారు, గొప్ప గొప్ప ఇతర సంపన్నులు కూడా ఉన్నారు. మరి మనం దేవుడు ఒక్కడే అనుకుంటున్నాం. మరి ఇన్ని క్షేత్రాలు ఎందుకు? కేవలం మనమే కాదు, క్రిస్టియన్లు అంటున్నాం, వాళ్ళు కూడా చర్చలు కడుతున్నారు, ముస్లింలు మసీదులు కట్టుకుంటున్నారు, సిక్కులు గురుద్వారా కట్టుకుంటున్నారు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా కడుతున్నారంటే అంతమంది దేవుళ్ళు ఉన్నారని అర్థమా? కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే. చూడండి, మనం మనుషులం ఆభరణాలు ధరిస్తూ ఉంటాం. మనం చెవికి ఆభరణం ధరించినప్పుడు దాన్ని చెవి పోగు అంటాం, కర్ణాభరణం అంటాం. మెడలో వేసుకుంటాం, గణాభరణం నెక్లెస్ అంటూ ఉంటాం, హారం అంటాం.
మనం చేతికి వేసుకుంటే దాన్ని కంకణం అంటున్నాం. అలా ప్రదేశాలు మారుతూ ఉన్నాయి. ఇక్కడ వేసుకుంటే దీన్ని కంకణం అంటాం, ఈ ప్రదేశంలో వేసుకుంటే దాన్ని నెక్లెస్ అంటున్నాం, ఇక్కడ వేసుకుంటే దాన్ని కర్ణాభరణం అంటున్నాం, వేలికి వేసుకుంటే ఉంగరం అంటున్నాం. స్థలం మారేసరికి పేరు మారుతోంది, స్థలం మారేసరికి దాని రూపం మారుతుంది. ఇక్కడ దీని రూపం వేరే, ఇక్కడ రూపం వేరే, చేతికి కూడా రూపం వేరే. కానీ మీరు చెప్పండి, అవన్నీ బంగారమా కాదా? బంగారమే. ఎక్కడ వేసుకున్నా సరే అది బంగారమే. చెవికైనా, చేతికైనా, వేలికైనా, మెడకైనా. అదేవిధంగా మనం చర్చికి వెళ్ళినా, మన దేవాలయానికి వెళ్ళినా, మసీదుకు వెళ్ళినా, మరో గురుద్వారాకు వెళ్ళినా అక్కడ పేర్లు వేరుగా ఉంటాయి. రాముడు అంటాం, కృష్ణుడు అంటాం, శివుడు అంటాం, అలాగే యేసు ప్రభు అంటున్నాం, అల్లా అంటున్నారు, గురు నానక్ జీ అంటున్నారు. ఏదైనా సరే దేవుడు మాత్రం నిజానికి ఒక్కడే. వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లు దేవుడికి, వివిధ ప్రదేశాలలో వివిధ రూపాలు దేవుడికి, కానీ నిజంగా దేవుడు మాత్రం ఒక్కడే. కాబట్టి ఈ సత్యాన్ని తెలియజేస్తూ మనం సర్వధర్మ ప్రార్థన చేస్తున్నాం. అందరం కలిసి మనం ఇప్పుడు సర్వధర్మ ప్రార్థన చేద్దాం. సరేనా? చెప్పండి మరి. ఇప్పుడు మనం కొన్ని నీతి సూక్తులు చెప్తున్నాం. సూక్తి అంటే మంచి మాట అని అర్థం. ఈ సూక్తుల వల్ల మనము ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదు అని చెప్పి వేమన, పద్యన, ఇంకా ఎందరో మహానుభావులు మనకు వీటి గురించి వివరించి ఉన్నారు. ఈ నీతి సూక్తుల్ని మనం చిన్నతనంలోనే కనుక కంఠస్థం చేసుకుంటే తర్వాత పెద్ద అయిన తర్వాత అవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో మనకి వాటంతటా అవే తెలుస్తాయి. కొన్ని పద్యాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. దంతముల మధ్య ఎంతో నేర్పుగలిగి నాకు సంచరించు నరగకుండా నరుడు కూడా అటులి నడవంగవలనయా మరువబోకుడి ఈ మంచి మాట. జాతి గౌరవంబు నీటిపై నిలుచును, నీటి లేకయున్న జాతి చెడును, నీతి కలుగు జాతి పుడమి కన్న తల్లి పూజనీయులు కదా, పుడమి కన్న తల్లి పూజనీయులు కదా. వారి మించువారు వసుదలేరు, తల్లి దేవ కన్నా మించిన దరియేది, జన్మభూమి కన్న స్వర్గమేది. భుజబలము గొప్ప బుద్ధి బలము యుండియు, దైవ బలము లేక దాసుడగును. కర్ణుడంతటి వాడు కడపటికే మాయే, మరొకటి మంచి మాట. వైద్యుడెంత గొప్పవాడు నైన
కలిగిన అవని మందులన్నీ అనుపానములుగాని అసలు స్థితుల మందు సాననుభూతి మాటలందు తీపి మనసులో చేయించ మంచి కాదది నీకు మచ్చగాని గారు మంత్రోక్తంగా రాముల వారికి ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయం స్తోత్రం ఇది మంత్రోక్తంతో కూడినటువంటి స్తోత్రం ఇది వచ్చు కదా మీకు అందరు కలిసి చెప్తాం చెప్పండి తతో ఇస్తున్నాం అందరికి బడి లేవద్దు అంతే జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చెప్పాలి అందరూ. బ్రహ్మమురారిసురాక్షితలింగం నిర్మల భాసిత శోభితలింగం సురాక్షితలింగం నిర్మలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషితలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణాతిత సేవితలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం
పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన ప్రభో. శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాశాఢ్యా మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరా మధ్యద్రకోక పున్నాగా సౌగంధికల సత్కచ గురువిందమణిశ్రేణి గణస్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వస్త్రలక్ష్మీ పరివాహ జలన్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసురా కదంబ మంజరీ క్లుప్త వర్ణపూర మనోహర సాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీ